హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగములో 10వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. వీతరాగభయక్రోధ మన్మయా మాముపాసితా బహవో జ్ఞాన తపస పూత మద్భావమాగత. ఇదివరలో కూడా సర్వదా రాగ భయ క్రోధ రహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి. భగవంతుణ్ణి ఎవరు పొందగలరో అని చెప్తున్నారు. అందరం కూడా భగవంతుణ్ణి పొందడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎటువంటి వారు భగవంతుణ్ణి పొందుతారు అంటే రాగద్వేష భయ క్రోధరహితులై ఉండాలి. అనురాగము భయము క్రోధము ఉండకూడదు. దేని యందు కూడా ఆసక్తి కానీ కోరిక కానీ భయము కానీ క్రోధము కానీ కోపము కానీ ఎటువంటి విషయాల్లో కూడా మనం రహితులై ఉండాలి. రాగ వీత రాగ భయక్రోధములు ఉండకూడదు. దృఢమైన భక్తి ఉండాలి. దృఢమైన విశ్వాసం ఉండాలి. గురువునందు శాస్త్రమునందు విశ్వాసం ఉండి శాస్త్రం ప్రకారంగా మనం ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. శాస్త్రం తస్మా శాస్త్రం ప్రమాణం. శాస్త్రం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా మనం అనుష్ఠానం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. దానికి శాస్త్రం అంటే మనకి గీతాశాస్త్రం. గీతాశాస్త్రాన్ని గీతాచార్యులు చెప్పారు. గీతాశాస్త్రములో ఏ విధంగా చెప్పబడి ఉంది, తస్మాత్ శాస్త్రం ప్రమాణం కార్యాకార్య వ్యవస్థతో. ఏ కార్యం చేసినా ఏది చేయకపోయినా మంచైనా చెడ్డైనా శాస్త్ర ప్రకారంగా చేయమని స్వామి చెప్తున్నారు. ఎవరు పరమాత్మ పదాన్ని ఎవరు పొందగలరంటే విశ్వాసం భక్తి 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 శ్రద్ధ విశ్వాసం కలిగి ఉండాలి. అనురాగము భయము క్రోధము అవి మనసులో ఉండకూడదు. మనసు నిర్మలంగా ఉండాలి. బుద్ధి నిర్మలంగా ఉండాలి. నిరంతరం కూడా దైవ చింతన చేస్తూ ఉండాలి. అది భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే మనలోనే ఉన్నాడు. భగవంతుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం జీవస్థితిలో ఉన్నాము. పరమాత్మ స్థితిలో చేరుకోవాలంటే ఆ భగవంతుడి నిరంతరం కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోయి ఆ పరమాత్మ స్థానాన్ని పొందడానికి మనకి అవకాశం ఉంటుందని స్వామి తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓ నమో నారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు.